ఇంకా లేటెస్ట్‌గా మన శ్రీలీల యాక్ట్ చేసిన 'జూనియర్' సినిమా యొక్క ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఇంకా ఈ ట్రైలర్ గురించి మాట్లాడుకోవాలంటే ఓకే. బానే ఉంది. ఒక కమర్షియల్ సినిమా అని అర్థమవుతుంది. అయితే ట్రైలర్‌లో ఎక్కడ నాకైతే కొత్తదనం అయితే కనిపియలేదు. చాలా సినిమాలైతే గుర్తుకొస్తున్నాయి. ఫ్రెష్ స్టోరీలాగా అనిపియట్లేదు. చాలా సినిమాలు గుర్తుకొస్తున్నాయి. అయినా సినిమా ఆడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది కమర్షియల్ సినిమా ఇది. కమర్షియల్ సినిమాలు ఆల్మోస్ట్ కొత్తగా ఏమి ఉండవు. జనాల్ని ఎంటర్‌టైన్ చేస్తే బ్లాక్ బస్టరు లేదంటే డిజాస్టరు. దాని గురించి అందరికీ తెలిసిందే. ఇంకా శ్రీలీల, రావు రమేష్, మన వైవ హర్ష, ఇంకా మన లక్ష్మణ్ చాలామంది ఉన్నారు. కాస్టింగ్ అయితే బాగుంది. కన్నడ ఇంకా తెలుగు వాళ్ళని మిక్స్ చేసి తీసుకున్నారు. ఈ సినిమాతో జెనెలియా గారు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ అయితే ఇస్తున్నారు. మొన్నే హిందీలో అమెరికా సినిమాకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు కన్నడ తెలుగు ఇండస్ట్రీకి మరొకసారి రీ ఎంట్రీ అయితే ఇస్తున్నారు. నాకు జెనెలియా క్యారెక్టర్ చూస్తుంటే విఐపి సినిమానే గుర్తొస్తుంది. అందులో కూడా కాజల్ అలానే ఉంటుంది. అదే కాజోల్ సేమ్ ఆ క్యారెక్టర్ లాగే అనిపిస్తుంది. చూద్దాం, ఇంకా సినిమా చూస్తే కానీ చెప్పలేము. నాకైతే విఐపి 2 గుర్తొస్తుంది. మన తెలుగు జనాలు దీని మీద ఇంట్రెస్ట్ ఉన్నారో లేదో తెలియదు కానీ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అది శ్రీలీల ఇంకా దేవిశ్రీ ప్రసాద్ వీళ్ళిద్దరి కోసమైనా చూస్తారు. కంటెంట్ బాగుంటే జనాలు ఎక్కడున్నా వచ్చి మరి సినిమాని బ్లాక్ బస్టర్ చేస్తారు. ఎలా ఆడద్దు అనేది ఇంకొక వారం ఆగాలి. ట్రైలర్ అయితే ఓకే బాగానే ఉంది. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి.